మనమంతా దేవుళ్ళం. కొంచెం దిగి వచ్చాం, కొంచెం ఎదిగి వెళ్ళాలి. ఆకాశంలో మేఘం కిందికి దిగి వచ్చి ఒక చెరువు అయింది. పైన మనం భగవంతులం, కింద మనుషులం. అదే మేఘం కిందకి వస్తే అదే చెరువు అవుతుంది. ఉన్నదంతా నీళ్ళే, వాటర్, H2O. ఉన్నదంతా దైవత్వమే. అదే నీరు ఆకాశంలో ఒక మేఘంలాగా, ఒక మంచుగడ్డలాగా, ఒక నీరులాగా, ఒక చెరువులాగా తయారవుతుంది. నీరు అదే, అంతా దైవమే. మనం దిగి వచ్చిన దేవుళ్ళము. ఈ శరీరంలో ఉన్నాము. ఈ శరీరం నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మనం మేఘమై వెళ్ళిపోతాము. మళ్ళీ తిరిగి వస్తాము, మళ్ళీ వెళ్తాము, మళ్ళీ వస్తాము, మళ్ళీ వెళ్తాము. అదే మేఘం చెరువు అవుతుంది, అదే చెరువు మళ్ళీ మేఘం అవుతుంది. అక్కడ ఉంటే దేవుడు, ఇక్కడ ఉంటే మానవుడు. ఇదే మానవుడు అక్కడ దేవుడు, అదే దేవుడు ఇక్కడ మానవుడు. ఉన్నదంతా దైవత్వమే. ఒకటే దైవత్వం ఒక చీమ శరీరంలో ఉంది, అదే దైవత్వం ఒక ఏనుగు శరీరంలో ఉంది, అదే దైవత్వం ఒక మానవ శరీరంలో ఉంది. ఒకటే సంగీతం సితార్ నుంచి వస్తుంది, ఒకటే సంగీతం వైద్య నుంచి వస్తుంది, అదే సంగీతం మెండో నుంచి వస్తుంది, అదే సంగీతం ఫ్లూట్ నుంచి వస్తుంది. సంగీతం అంతా ఒకటే, దైవత్వం అంతా ఒకటే. ఇన్స్ట్రుమెంట్స్ వేరే, దేహాలు వేరే, శరీరాలు వేరే. అదే దైవత్వం ఒక చీమ శరీరంలో వచ్చి ఆ జీవితం ఎలా ఉంటుందో తెలుసుకోవడం కోసం ఆ దైవత్వం అక్కడ ప్రవేశిస్తుంది. అదే దైవత్వం ఒక ఏనుగు శరీరంలో ప్రవేశించి ఆ ఏనుగు శరీరంలో జీవితం ఎలా ఉంటుందో తెలుసుకోవడం కోసం ప్రవేశిస్తుంది. అలాగే అదే దైవత్వం ఈ మానవ శరీరంలో ప్రవేశించి ఈ మానవ జీవితం ఎలా ఉంటుందో తెలుసుకోవడానికే దైవత్వం అంతా ఇగో మానవ శరీరంలో పుట్టింది. శరీరాలు వేరు వేరే, కానీ దైవత్వం ఒకటే. ఏనుగు శరీరం వేరే, చీమ శరీరం వేరే, దోమ శరీరం వేరే, మనిషి శరీరం వేరే, కానీ దైవత్వం ఒకటే. ఆ ఒక్కగానొక్క దైవత్వాన్ని పట్టుకోవడం కోసమే ధ్యానము. ధ్యానం లేక దైవత్వం దొరకదు, ధ్యానం లేక ఏకత్వం దొరకదు. ధ్యానం ద్వారానే దైవత్వం దొరుకుతుంది, అవగతమవుతుంది. ధ్యానం ద్వారానే ఏకత్వము అవగతమవుతుంది, లభ్యమవుతుంది. సంగీతంకి శృతిలాగా ప్రాపంచిక జీవితానికి దైవత్వము. సంగీతంలో అందరూ శృతి కలుస్తుందో లేదా తెలుసుకుంటూ ఉంటారు ఎప్పటికప్పుడు. శృతి తప్పితే అపస్వరం వస్తుంది. అలాగే ప్రాపంచికం దైవత్వాన్ని తప్పితే అపస్వరం వస్తుంది. ప్రాపంచికంలో దైవత్వం అనేది ప్రాపంచికానికి శృతి. ఆ శృతిలో ఎప్పుడూ ఉండాలి. ఆ ఏకత్వంలో ఎప్పుడు జీవిస్తూ ఈ విభిన్నత్వంలో జీవించాలి. సంగీతంలో శృతి మారదు, స్వరాలు మారుతాయి, రాగాలు మారుతాయి, కానీ శృతి మారదు. అలాగే ప్రాపంచిక జీవితాలు మారుతూ ఉంటాయి, కానీ ఆధ్యాత్మిక జీవితం మారదు. మారందే ఆధ్యాత్మిక జీవితం, మారేదే ప్రాపంచిక జీవితము. మనమంతా ఒక్కటే, బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే. రాజు మీద పడే ఎండ ఒక్కటే, పేదవాడి మీద పడే ఎండ ఒక్కటే.
అందరం ఒకటే విధంగా ఉన్నాము. ఆకలి అందరికీ ఒకటే, నిద్ర అందరికీ ఒకటే, దాహం అందరికీ ఒకటే, దుఃఖం అందరికీ ఒకటే, కాలు విరిగితే చేయి విరిగితే నొప్పి అందరికీ ఒకటే. రకరకాల ఆకలు లేవు, రకరకాల దాహాలు లేవు, రకరకాల దుఃఖాలు లేవు. దుఃఖం ఒకటే ఉంది, అందరికీ దుఃఖం ఉంది. సత్యంలో జీవించకపోతే దుఃఖం ఉంది, ఏకత్వం తెలియకపోతే దుఃఖం ఉంది. ఎవడైనా చనిపోయాడు అనుకుంటే దుఃఖం ఉంది, ఎవడు చనిపోడు. చనిపోవటం అంటే వెళ్ళిపోవట అంతే, అంతేగాని నాశనం అవట కాదు. చనిపోవట అంటే వెళ్ళుట. ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇక్కడి నుంచి ఎవరైనా అమెరికాకి వెళ్తే మనం ఏడుస్తామా? సంతోషిస్తాం, మా వాడు అమెరికా వెళ్ళాడని చెప్పేసి. మరి మా అమ్మ చచ్చిపోతే నేను ఎందుకు అడగాలి? మా అమ్మ పైలోకాలకి పోయింది, హాయిగా సంతోషంగా చాక్లెట్ పంచుకోవాలి మనం అందరం. ఇక్కడి నుంచి అమెరికా పోవడం ఎలాగో ఇక్కడి నుంచి పైలోకాలకు పోవడం అంతే. అమెరికా నుంచి పోయి మళ్ళీ తిరిగి వస్తాడు భూలోకానికి, ఇండియాకి వస్తాడు. అలాగే భూలోకం నుంచి పైలోకం మళ్ళీ తిరిగి వస్తాం మనమంతా. జాతసి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాత్ అపరిహార్యతే నత్వం శోచితం అర్హసి. పుట్టేవాడు చావక తప్పదు, చచ్చేవాడు మళ్ళీ పుట్టక తప్పదు. కనుక దేనికి ఏడవరాదు. ఏడ్చేవాడు అపండితుడు. ఇక్కడ ఏమన్నా ఏడ్చేవాళ్ళు ఉన్నారా? లేకపోతే చెప్పాలి కొట్టండి. ఏడ్చేవాడు ఉంటే ఏడవండి. నువ్వు దేనికోసమైనా ఏడిస్తే నీకు ఆత్మజ్ఞానం లేదు. దేనికోసం ఏడ్చినా వాడిలా అన్నాడు వీళ్ళ అన్నాడు నువ్వు ఏడ్చావనుకో నీకు ఆత్మజ్ఞానం లేదు. మా అమ్మ చచ్చిపోయిందని ఏడ్చావనుకో నీకు ఆత్మజ్ఞానం లేదు. ఇండియా నుంచి అమెరికాకి ఎవరైనా వెళ్తే ఏడుస్తామా? సంబరాలు చేసుకుంటాం, మా వాడు అమెరికా వెళ్ళాడని చెప్పేసి. అలాగే ఇక్కడి నుంచి ఎవరైనా పైలోకాలకు వెళ్తే శరీరం వదిలిపెట్టేసి మనం సంబరాలు చేసుకోవాలి. ఏడ్చేవాడు అపండితుడు. ఎవరైనా దేనికైనా ఏడిస్తే నాకు పరమ అసహ్యంగా ఉంటుంది. నాకు వాడి ముఖం కూడా చూడబుద్ధి కాదు. నా దగ్గరికి నా తలకాయ నొప్పి వస్తుంది. నాకు ఎందుకు ఏడుస్తున్నాడో తెలియదు. ఏంట్రా నీ దుఃఖం అంటే రోజు మా పెళ్ళాన్ని నన్ను కొడుతోంది సార్ అంటాడు వాడు. ఇది ఎక్కడ వింత? మామూలుగా రివర్స్గా ఉంటుంది. వీడు వచ్చి ఏడుస్తున్నాడు నా దగ్గర. ఏమేంటంటే రోజు మా ఆవిడ కొడుతోంది సార్ నన్ను అంటాడు. అదే బాబా, ఎవడైనా ఏడ్చేవాడు ఉంటే వాడు పరమ మూర్ఖుడు, పరమ అపండితుడు, పామరుడు, ఆత్మజ్ఞానం లేనివాడు.